హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మనకి IQOO Z3 స్మార్ట్ ఫోన్. రీసెంట్గా IQOO అయితే దీన్ని 20,000 రూపాయల ప్రైస్లో అయితే ఇండియాలో అఫీషియల్గా అయితే లాంచ్ చేశారు. సో ఆ ప్రైస్ రేంజ్లో ఇది ఒక సూపర్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ అదే ప్రైస్ రేంజ్లో మనకి దీనికి చాలా క్లోజెస్ట్ కాంపిటేటర్ అంటే Realme X7 5G అని చెప్పుకోవచ్చు. ఇంచుమించుగా అది కూడా మనకి దగ్గర స్పెసిఫికేషన్స్తో అయితే వస్తుంది సేమ్ ప్రైస్ పాయింట్లో. దానివల్ల నన్ను చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఈ రెండు ఫోన్స్లో ఏ ఫోన్ కొనుక్కోవాలి అని నన్ను చాలా మంది అయితే అడుగుతున్నారు. సో అందుకోసం ఈ వీడియోలో అయితే మనం ఈ రెండు ఫోన్స్కి ఫుల్ ఇన్ డెప్త్ కంపారిజన్ అయితే చేద్దాం. సో దట్ అసలు ఏ ఫోన్ ఏ డిపార్ట్మెంట్స్లో బెస్ట్ ఉంటుంది అండ్ ఏ ఫోన్ ఎవరు కొనుక్కుంటే బాగుంటుంది అని ఒక క్లారిటీ అయితే మీకు ఈ వీడియోతో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో నా పేరు రాజేష్, మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ లేట్ చేయకుండా మనం కంపారిజన్ అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఫస్ట్ మనం బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే రెండు ఫోన్స్ కూడా మనకి చాలా డిఫరెంట్గా అయితే ఉంటాయి. సో IQOO Z3 చూసుకున్నట్లయితే మనకి బ్యాక్ సైడ్ ఒక రిఫ్లెక్టివ్ బ్యాక్ అయితే ఉంటుంది. సో మనకి చూడడానికి లుక్ పరంగా చాలా బాగుంటుంది. అండ్ Realme X7 కూడా మనకి జనరల్గా ఉన్న Realme ఫోన్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే కొద్దిగా డిఫరెంట్ డిజైన్తో అయితే తీసుకొచ్చారు. సో రెండు కూడా డిజైన్ పరంగా అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. సో డిజైన్ అనేది ఎప్పుడు సబ్జెక్టివ్ అని చెప్తాను. సో మీకు ఏ ఫోన్ బాగా నచ్చితే దాన్ని అయితే మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే రెండు ఫోన్స్ కూడా మనకి ప్లాస్టిక్ బిల్డ్తోనే వస్తున్నాయి. Realme X7 చూసుకున్నట్లయితే మనకి కేవలం 176 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది, 8.1 mm థిక్నెస్తో వస్తుంది. అదే IQOO Z3 చూసుకున్నట్లయితే మనకి 186 గ్రామ్స్ వెయిట్ ఉంటుంది, 8.6 mm థిక్నెస్తో అయితే వస్తుంది. సో ఆబ్వియస్గా మనకి Realme X7 కొద్దిగా స్లిమ్మెస్ట్ ఉంటుంది అండ్ లైట్ వెయిట్ స్మార్ట్ ఫోన్ అనమాట IQOO Z3తో కంపేర్ చేసుకున్నట్లయితే. సో రెండు కూడా ఇంచుమించుగా దగ్గరగా అయితే ఉన్నాయి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయంలో. సో మీ చాయిస్ ఇక్కడ మీకు ఏది నచ్చితే దాన్ని అయితే మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. బట్ Realme X7 కొద్దిగా మనకి లైట్ వెయిట్ అండ్ స్లిమ్ అయితే ఉంటుంది. సో ఇక డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే IQOO Z3 మనకి 6.58 ఇంచ్ IPS ప్యానల్తో అయితే వస్తుంది. ఇది మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 180 Hz టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ఉంటుంది. అదే మనం Realme X7లో చూసుకున్నట్లయితే 6.4 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి స్టాండర్డ్ 60 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, 180 Hz టచ్ శాంప్లింగ్ రేట్ అయితే ఉంటుంది. సో Realme X7లో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. IQOO Z3లో చూసుకున్నట్లయితే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. సో ఇక్కడ 180 Hz IPS ప్యానల్ లేకపోతే 60 Hz AMOLED ప్యానల్ అంటే స్పెసిఫిక్గా నన్ను పర్సనల్గా అడిగితే మాత్రం నేను 100% 60 Hz AMOLED ప్యానల్ అని చెప్తాను. సో AMOLED మనకి IPSతో కంపేర్ చేసుకున్నట్లయితే కొద్దిగా కలర్స్ బెటర్గా ఉంటాయి. మనకి ఎక్కువ మీడియా కన్జంప్షన్ చేసే వాళ్ళకి వ్యూయింగ్ పరంగా చాలా బాగుంటుంది అనమాట. వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ మనకి బెటర్గా అయితే ఉంటుంది. బట్ మనకి IQOO Z3లో 120 Hz IPS ప్యానల్ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే మనకి బెటర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కొద్దిగా యూస్ చేసేటప్పుడు డిస్ప్లే యూస్ చేసేటప్పుడు మనకి కొద్దిగా స్మూత్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీ ఇష్టం, ఇక్కడ కూడా మీకు బెటర్ ఆ కలర్స్ ఉండాలి, సో బెటర్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మీరు ఎక్కువ మీడియా కన్జంప్షన్ చేసే వాళ్ళు అంటే మీకు Realme X7 బెటర్ అవుతుంది. లేదా ఎక్కువ గేమ్స్ ఆడతాను నేను, నాకు డిస్ప్లే అనేది స్మూత్ ఉండాలి అని అనుకుంటే మీరు IQOO Z3కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. మోరో Realme X7లో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. సో అది కూడా ఒక చిన్న అడ్వాంటేజ్ అయితే అవుతుంది. సో ఓవరాల్గా నా పరంగా అయితే డిస్ప్లే నేను 100% Realme X7కి అయితే ఒక స్మాల్ అడ్వాంటేజ్ ఉందని చెప్తాను. అంటే ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్లయితే IQOO Z3లో ఇండియాస్ ఫస్ట్ స్నాప్డ్రాగన్ 768 5G ప్రాసెసర్ అయితే ఉంటుంది. అదే Realme X7లో చూసుకున్నట్లయితే MediaTek Dimensity 800U ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. సో రెండు ప్రాసెసర్స్ కూడా మనకి ఆ ప్రైస్ రేంజ్లో చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్స్ అని చెప్పుకోవచ్చు. బట్ ఏదైతే 768 5G ప్రాసెసర్ ఉందో మనకి కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. జనరల్గా మీరు డే టు డే అసేజ్లో అయితే పెద్దగా డిఫరెన్స్ అయితే నోటీస్ చేయరు. రెండు ప్రాసెసర్స్ కూడా మనకి ఇంచుమించుగా సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. బట్ గేమ్స్లో మాత్రం మీకు డెఫినెట్గా IQOO Z3 కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే స్నాప్డ్రాగన్ 768 5G మీకు బెటర్ గ్రాఫిక్స్తో అయితే వస్తుంది. అండ్ మోర్ ఓవర్ మీకు గేమ్ ప్లే కూడా కొద్దిగా స్మూత్ అయితే ఉంటుంది అనమాట బికాస్ ఆఫ్ 120 Hz ప్యానల్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే మనకి IQOO Z3లో కొద్దిగా గేమింగ్ ఫీచర్స్ కూడా అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో గేమ్స్ ఆడే వాళ్ళకి అది బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కంపేర్ టు Realme X7. అండ్ మోర్ ఓవర్ మనకి IQOO Z3లో చూసుకున్నట్లయితే UFS 2.2 స్టోరేజ్ అయితే ఉంటుంది. దీనివల్ల మనకి యాప్ లోడింగ్స్ కానీ డేటా ట్రాన్స్ఫర్ కానీ కొద్దిగా బెటర్ ఉంటుంది కంపేర్ టు Realme X7. అందులో మనకి UFS 2.1 స్టోరేజ్తోనే వస్తుంది. రెండు కూడా బేస్ మోడల్స్ చూసుకున్నట్లయితే 6GB RAM 128GB వస్తున్నాయి. IQOO Z3లో మనకి ఎక్స్టెండెడ్ ర్యామ్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. అంటే ఒకవేళ మీకు ర్యామ్ సరిపోలేదు అన్న టైంలో మీకు రోమ్ నుంచి ర్యామ్ని అయితే తీసుకుంటుంది అనమాట, ఎక్స్ట్రా ర్యామ్ని అయితే తీసుకుంటుంది. ఇది ఒక చిన్న నిఫ్టీ ఫీచర్ అని చెప్పుకోవచ్చు IQOO Z3లో. సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకున్నట్లయితే IQOO Z3 కొద్దిగా బెటర్ ఉంటుంది Realme X7తో కంపేర్ చేసుకున్నట్లయితే. సో ఈ రౌండ్ డెఫినెట్గా IQOO Z3కి అయితే పోతుంది అనమాట. అండ్ గైస్, ఈ రెండు ఫోన్స్ కూడా మనకి అఫీషియల్గా 5G సపోర్ట్ అయితే వస్తున్నాయి. రెండిట్లో కూడా మనకి డ్యూయల్ 5G సపోర్ట్ అయితే ఉంటుంది. Realme X7లో చూసుకున్నట్లయితే మనకి 4 5G బ్యాండ్స్ అయితే సపోర్ట్ చేస్తుంది, N1, N41 అండ్ N77 అండ్ N78 అనమాట. అదే మీరు IQOO Z3లో చూసుకున్నట్లయితే కేవలం 2 5G బ్యాండ్ సపోర్ట్ మాత్రమే ఉంటుంది, N77 అండ్ N78. ఇవి రెండు కూడా మనకి యూనివర్సల్ 5G బ్యాండ్స్ అని చెప్పుకోవచ్చు. సో 5G బ్యాండ్స్ విషయంలో కూడా మనకి Realme X7 కొద్దిగా బెటర్ అయితే ఉంటుంది 4 5G బ్యాండ్స్ ఉండడం వల్ల. అంటే ఇక నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండు ఫోన్స్లో కూడా బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో రెండు కూడా మనకి 64 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్స్తో అయితే వస్తున్నాయి. Realme X7
X7 లో చూసుకున్నట్లయితే 64 మెగాపిక్సెల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో అందులో యూస్ చేసిన మెయిన్ సెన్సార్ మనకి 1.8 అపర్చర్తో అయితే వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ అయితే ఉంటుంది. అదే IQOO Z3 లో చూసుకున్నట్లయితే మనకి 64 మెగాపిక్సెల్ సామ్సంగ్ GW3 సెన్సార్ అయితే యూస్ చేశారు. ఇది మనకి f1.79 అపర్చర్తో అయితే వస్తుంది. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ అయితే ఉంటుంది. ఫ్రంట్ రెండిట్లో కూడా మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే యూస్ చేశారనమాట. సో బ్యాక్ కెమెరా రిజల్ట్స్ చూసుకున్నట్లయితే మనకి రెండు కూడా ఇంచుమించుగా దగ్గరగా అయితే ఉంటాయి. సో పెద్ద హ్యూజ్ చేంజ్ అయితే ఉండదు పర్ఫార్మెన్స్ వైజ్గా, కెమెరా పర్ఫార్మెన్స్ వైజ్గా. సో మీకు డే లైట్లో కానీ ఇండోర్ లైటింగ్లో కానీ రెండు కూడా ఆల్మోస్ట్ మీకు సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. బట్ IQOO Z3లో మీకు కలర్స్ కొద్దిగా బెటర్గా అయితే వస్తున్నాయి Realme X7తో కంపేర్ చేసుకున్నట్లయితే. బట్ Realme X7 మనకి కొద్దిగా బెటర్ డీటెయిల్స్ అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది మనకి IQOO Z3తో కంపేర్ చేసుకున్నట్లయితే. అండ్ ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చినట్లయితే రెండిట్లో కూడా 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. Realme X7లో మనకి బెటర్ కెమెరా అయితే ఉంటుంది, సెన్సార్ బెటర్గా అయితే ఉంటుంది. Sony IMX471 సెన్సార్ అయితే యూస్ చేశారు. ఇది చాలా రియల్మీ ఫోన్స్లో ఉంటుంది అండ్ OnePlus ఫోన్స్లో కూడా మనం ఈ సెన్సార్ అయితే చూడొచ్చు అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకి ఫ్రంట్ కెమెరా రిజల్ట్స్ మనకి కొద్దిగా బెటర్ ఉన్నాయి Realme X7లో. కలర్స్ కానీ మనకి డీటెయిల్స్ కానీ కొద్దిగా బెటర్ అయితే క్యాప్చర్ చేయగలుగుతుంది. IQOO Z3లో మనకి ఫ్రంట్ కెమెరా కొద్దిగా ప్రాబ్లం అయితే ఉంది. సో ఫ్రంట్ కెమెరాతో తీసిన పిక్చర్స్ మనకి కొద్దిగా సాఫ్ట్ అయితే వస్తూ ఉన్నాయి. సో ఎక్కువ నాయిస్ అయితే క్యాప్చర్ చేస్తుంది. సో ఫ్రంట్ కెమెరా తప్పకుండా యాజ్ ఆఫ్ నౌ అయితే నాకు Realme X7 కొద్దిగా బెటర్ అయితే అనిపించింది అనమాట. సో ఓవరాల్గా కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే బ్యాక్ కెమెరా రెండు కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా అయితే పర్ఫామ్ చేస్తున్నాయి. ఫ్రంట్ కెమెరా మాత్రం కొద్దిగా Realme X7 మనకి బెటర్ ఉంటుందన్నమాట. అండ్ ఇక నెక్స్ట్ బ్యాటరీ డిపార్ట్మెంట్కి వచ్చినట్లయితే Realme X7 మనకి 4310 mAhతో వస్తుంది. 50 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. అదే మనకి IQOO Z3లో చూసుకుంటే 4500 mAh బ్యాటరీ ఉంటుంది. 55 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. సో IQOO Z3లో మనకి 200 mAh ఎక్స్ట్రా బ్యాటరీ అయితే ఉంటుంది. బట్ అది మనకి పెద్ద హ్యూజ్ చేంజ్ అయితే ఏముండదు, ఎందుకంటే ఇందులో మనకి 120Hz IPS ప్యానల్ ఉంటుంది కాబట్టి కొద్దిగా బ్యాటరీ డ్రైన్ కూడా అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. సో బ్యాటరీ బ్యాకప్ విషయంలో రెండు ఫోన్స్ కూడా మనకి సిమిలర్గా అయితే ఉంటాయి. ఈవెన్ ఫాస్ట్ ఛార్జింగ్ విషయంలో కూడా రెండు ఆల్మోస్ట్ సిమిలర్ అని చెప్పుకోవచ్చు. సో ఆబ్వియస్లీ ఈ రౌండ్ కూడా మనకి టై అని చెప్తాను. అండ్ ఇక కొన్ని ఇంపార్టెంట్ మిస్లీనియస్ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే Realme X7లో మనకి హెడ్ ఫోన్ జాక్ అయితే ఉండదు అండ్ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ ఆప్షన్ కూడా అయితే ఉండదు. అదే మీరు IQOO Z3లో చూసుకున్నట్లయితే హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది అండ్ హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. సో మీకు కావాలంటే మీరు స్టోరేజ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక మేజర్ డీల్ బ్రేకర్ అయితే అవుతుంది చాలా మందికి హెడ్ ఫోన్ జాక్ అయితే లేకపోవడం అనమాట. అండ్ మోర్ ఓవర్ మనకి సాఫ్ట్వేర్ విషయానికి వచ్చినట్లయితే IQOO Z3 మనకి ఫన్ టచ్ OS తో అయితే వస్తుంది. Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. Realme X7 చూసుకున్నట్లయితే Realme UI 1.0తో రన్ అవుతుంది అండ్ మనకి Android 10 మీద అయితే రన్ అవుతుంది అనమాట. సో IQOO Z3 మనకి లేటెస్ట్ Android తో వస్తుంది. అండ్ ఇక ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే రెండు మనకి కస్టమ్ UIs. సో కొంతమందికి Realme UI నచ్చుతూ ఉంటుంది, కొంతమందికి ఫన్ టచ్ OS అయితే నచ్చుతూ ఉంటుంది. సో మీ ఇష్టం, మీ ఆసేజ్ని బట్టి, మీ లైకింగ్ని బట్టి మీరు ఏదో ఒకటి అయితే చూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక ప్రైసింగ్ విషయానికి వచ్చినట్లయితే Realme X7 మనకి బేస్ మోడల్ 6GB RAM 128GB 18,000 రూపాయలకి అయితే రైట్ నౌ సేల్లో అయితే అవైలబుల్ ఉంది. అదే మీరు IQOO Z3 చూసుకున్నట్లయితే బేస్ మోడల్ 6GB 128GB చూసుకుంటే 20,000 రూపాయలు పెట్టారు. బట్ అమెజాన్లో మనకు ఒక 1000 రూపీస్ కూపన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో 19,000 రూపాయలకి అయితే వస్తుంది. సో ఆబ్వియస్లీ మనకి Realme X7 కొద్దిగా ప్రైస్ కూడా అయితే ఒక 1000 రూపీస్ అయితే తక్కువకి అయితే వస్తుంది కంపేర్ టు IQOO Z3 అనమాట. సో ఇప్పుడు మీకు ఏ ఫోన్ ఏ డిపార్ట్మెంట్స్లో బెస్ట్ ఉంది అని ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. సో ఇప్పుడు సింపుల్గా ఏ ఫోన్ ఎవరు కొనుక్కుంటే బాగుంటుంది అంటే, ఒకవేళ మీ రిక్వైర్మెంట్ మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఫోన్ కావాలి అండ్ మీకు 120Hz స్మూత్ డిస్ప్లే ఉండాలి, ఈవెన్ నా IPS LCD ప్యానల్ అయినా పర్వాలేదు, 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉండాలి అండ్ ఎక్స్పాండబుల్ స్టోరేజ్ ఆప్షన్ ఉండాలి, లేటెస్ట్ ఆండ్రాయిడ్ కావాలి నాకు అనుకుంటే మీరు IQOO Z3 అయితే చూస్ చేసుకోవచ్చు. లేదు నాకు AMOLED ప్యానల్ మోస్ట్ ఇంపార్టెంట్, నాకు మీడియా కన్జంప్షన్ ఎక్కువ చేస్తాను, సో పర్ఫార్మెన్స్ అనేది కొద్దిగా డీసెంట్ ఉన్నా పర్వాలేదు, డీసెంట్ కెమెరా సెటప్ ఉండాలి అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ లేకపోయినా పర్వాలేదు అని అనుకుంటే మీరు Realme X7కి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో ఈ రెండిట్లో నన్ను ఒక ఫోన్ పిక్ చేయమంటే నేను ఆబ్వియస్లీ Realme X7 అయితే పిక్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు AMOLED డిస్ప్లే అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఎందుకంటే నేను డిస్ప్లే ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను అండ్ మీడియా కన్జంప్షన్ ఎక్కువ చేస్తాను కాబట్టి నాకు ఆబ్వియస్లీ AMOLED డిస్ప్లే అనేది ఒక డీల్ బ్రేకర్ అయితే అవుతుంది. అండ్ మోర్ ఓవర్ Dimensity 800U ప్రాసెసర్ కూడా మనకి చాలా పవర్ఫుల్ అయితే ఉంటుంది. పెద్ద హ్యూజ్ చేంజ్ అయితే ఉండదు Snapdragon 768Gతో కంపేర్ చేసుకున్నట్లయితే. సో ఆబ్వియస్గా నా రిక్వైర్మెంట్ అయితే మ్యాచ్ అవుతుంది అక్కడ. సో నాకు 3.5 హెడ్ ఫోన్ జాక్ లేకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు, అందువల్ల నేను Realme X7 అయితే చూస్ చేసుకుంటాను. మోర్ ఓవర్ Realme X7లో మనకి 5G బ్యాండ్స్ చూసుకున్నా కానీ కొద్దిగా బెటర్ అయితే ఉంటాయి IQOO 7తో కంపేర్ చేసుకున్నట్లయితే. సో అది గైస్ మనకి ఈ రెండు ఫోన్స్కి కంప్లీట్ కంపారిజన్ అయితే. సో ఐ హోప్ ఇప్పుడు మీకు క్లారిటీ అయితే వచ్చేసిందని అనుకుంటున్నాను, ఏ ఫోన్ ఎవరు తీసుకుంటే బాగుంటుంది అనేసి. కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్.